17వ వచనం. అందుకతడు, నా ఎడల నీకు ఏమాత్రం కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు నాకొక ఆనవాలు కనపరచు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు దాకా దేవునితో మాట్లాడడానికి భయపడినటువంటి గిద్యోను, నా బ్రతుకే గ్యారంటీ లేదని గడగడా వణుకుతున్న గిద్యోను ఇప్పుడు దేవునిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏమంటున్నాడంటే, నాతో మాట్లాడేవాడవు దేవా నీవేనని నాకు తెలిసినట్లుగా నాకు ఒక సూచన కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా, నాకొక సూచన కావాలి, నాకొక ఆనవాలు కావాలి. ఈ విలువైనటువంటి సమయంలో ఈరోజు దేవుని పిల్లలమైన నీవు కూడా దేవునిని ఒక సూచనని అడిగేటువంటి సమర్థవంతమైన భక్తి జీవితంలోనికి రావాలి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థనలో ఎంతసేపు కుమిలిపోవడమే కాదండి, ఎంతసేపు ప్రాధేయపడుతూ ఉండడమే కాదండి. ఈరోజు ప్రియమైన మిత్రులారా, యథార్థమైన భక్తి నువ్వు చేస్తున్నప్పుడు దేవునిని కొన్నిసార్లు ప్రశ్నించగలుగుతాం. ఆమేన్. దేవా నీవు నన్ను ఎన్నుకుంటే, దేవా నీవు నన్ను ఏర్పాటు చేసుకుంటే ఈ రాత్రి నాతో మాట్లాడు. నీ చేత నేను ఏర్పాటు చేయబడి ఉంటే నన్ను నీ సేవలో వాడుకో, నన్ను ఒక పాత్రగా వాడుకో అని నువ్వు ధైర్యంగా దేవుడిని అడగొచ్చు. అడిగే అవకాశాన్ని దేవునికి ఇచ్చాడు, అడిగే ధైర్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రియమైన మిత్రులారా, గిద్యోను అడుగుతున్నాడు, నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావని, నాతో మాట్లాడేది నీవేనని నాకొక సూచన, ఆనవాలు కావాలని. ఏ ఆనవాలు కావాలని అడిగాడంటే 19వ వచనం. పోయి తూమెడి పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ యొక్క మేకపిల్లను కోసిన మాంసాన్ని గంపలో ఉంచి వండినటువంటి నీళ్లను కొండలో పోసి ఒక మస్తకి వృక్షము కిందికి దానిని తీసుకొని వచ్చి దగ్గర ఉంచగా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక సూచన అడుగుతున్నాడు. ఏంటి అని అంటే, నేను ఒక మేకపిల్లను కోసి మాంసాన్ని తీసుకొస్తాను, పొంగని రొట్టెలను వండి తీసుకొని వస్తాను, ఇవి ఆ మస్తకి వృక్షం కింద చెట్టు కింద ఇవన్నీ పెట్టేసి నీళ్లు విపరీతంగా పోసేస్తే అదేమైపోవాలా? బూడిదగా మారిపోవాలా? శుభ్రంగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి అదంతా కాల్చివేయాలా? అలాగగానే జరిగితే నాతో మాట్లాడుతున్నవాడవు నీవేనని, నీవు యెహోవావని, నాతో మాట్లాడుతున్నది నిజమైన దేవుడని నేను నమ్ముతాను అని అడిగాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దాకానేమో మిథ్యానీలకు భయపడిపోయి పండించుకున్న పంట ధైర్యంగా తినేటువంటి ధైర్యం లేక గానుగు చాటును కూర్చొని గోధుమలు తొలగొట్టుకునేటువంటి గిద్యోను ఇప్పుడు ఎప్పుడైతే బలము పొంది శక్తి పొంది తన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత దైవ శక్తి చేత నింపబడి ధైర్యపరచబడుతూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే వారి జీవితంలో మార్పు వచ్చిందో దేవుని యొద్ద నుంచి దేవుని యొక్క సన్నిధి తన బిడ్డల మీదకి రావడం ప్రారంభమైంది. ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు సూచన అడిగాడు. ఆ కింద వచనాల్లో చూస్తే అతడు ఏ విధంగా అయితే సూచన కావాలన్నాడు అదే విధంగా ప్రియమైన మిత్రులారా అగ్ని ఆకాశం నుంచి దిగి అక్కడ ఉన్నటువంటి ఆ మాంసాన్ని, ఆ పొంగని భక్ష్యములను బూడిద చేసేసింది. ఆమేన్. ఇప్పుడు గిద్యోను దేవుడు అడిగినటువంటి ఆ పరీక్షలో దేవుడు నేనున్నాను ఇదిగో అని విజయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు గిద్యోను ఏం చేయొచ్చు? నమ్మకంగా ధైర్యంగా మిథ్యానుయుల మీద యుద్ధానికి వెళ్ళిపోవచ్చు. కానీ వెళ్ళిపోలేదండి. భయస్థుడుగా జీవిస్తూ భయపడుతున్నట్లుగా మాట్లాడుతూ ఆయన అంటాడు, అయ్యా ఇంకా నాతో మాట్లాడుతున్నది మీరే అని నాకు నమ్మకము కుదరలేదు, కాబట్టి నేను మరొక్క విషయంలో మిమ్మలను ఇంకొక సూచన అడుగుతున్నాను అని చెప్పి చూడండి ఏమని అడిగాడో. 37వ వచనం.
నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తర్వాత నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. భయపడుతున్నాను అంటూ ఇందాకేమన్నాడు? మేకపిల్ల మాంసాన్ని, పొంగన భక్ష్యాలను, నీళ్లను నేను రాతి మీద వేస్తాను, అగ్ని వచ్చి అవన్నీ బూడిదగా చేసేయాలన్నాడు. దేవుడు నీతో మాట్లాడేది యెహోవానే అని చెప్పడానికి సూచన ఇచ్చాడు. ఇప్పుడు అక్కడితో ఊరుకోకుండా అంటున్నాడు, జాగ్రత్తగా వినండి. అయ్యా, చేలో ఆ యొక్క గింజలు నోడ్చడానికి చేసిన కళ్ళం, ఆ కళ్ళమంతా ఆరిపోయి పొడిగా ఉంది. అయితే ఆ కళ్ళము మధ్యలో నేను ఒక గొర్రెబొచ్చి ఇంత కట్టగట్టి, ఆ కళ్ళ మధ్యలో కట్టగట్టి ఆ గొర్రెబొచ్చి పెట్టేసి ఇంటికి వచ్చేస్తాను. నేను పొద్దున వెళ్ళి చూసేసరికి ఏమవ్వాలా? గొర్రెబొచ్చు మాత్రమే మంచు చేత తడవాలి, కళ్ళమంతా పొడిగా ఉండాలి. సాధ్యమా అండి? ఇప్పుడు నేను మీ మధ్యలో నించున్నాను, వర్షం పడి నా మీదే పడాలా, నా చుట్టూ ఉన్న వారి మీద చినుకు పడకూడదు. సాధ్యమా? సాధ్యం కాదు. ఇప్పుడు కళ్ళ మధ్యలో గొర్రెబొచ్చు కట్టకట్టి పెడతాను, నేను ఇంటికి వచ్చేస్తాను. పొద్దున వెళ్ళి చూసేసరికి గొర్రెబొచ్చు అంతా తడిసిపోయి ఉండాలి, కళ్ళమంతా పొడిగా ఉండాలి. అలాగ చేస్తే నాతో మాట్లాడుతున్నవాడు నీవేనని నేను నమ్ముతాను అన్నాడు. ప్రొద్దుట లేచి 38వ వచనం జరిగెను. పిడిచి అంటే పిండి, నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. దేవునికి స్తోత్రం. పొద్దున లేచి వెళ్ళి చూసేసరికి కళ్ళమంతా పొడిగా ఉంది, గొర్రెబొచ్చు మాత్రమే తడిగా ఉంది. ఆ గొర్రెబొచ్చు పిండితేనట అక్కడ ఉన్నటువంటి ఒక పాత్ర నిండిపోయినన్ని నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? అతను యెహోవా మాట విని ముందుకు వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోలేదండి. కింద ఇంకొక మాట అన్నాడు, అయ్యా, నీ కోపము నా మీద మండనివ్వకండి. మండదా? హలో, ముందుగానే అడ్వాన్స్ అయిపోతున్నాడు. ఏమని మాట్లాడేది? ఎవరితోని? జీవం గల దేవునితోని. ఇప్పుడు దాకా మిద్యానీలకి భయపడిపోయి, ఆళ్ళకి భయపడిపోయి ఎక్కడ పారిపోయారు? కొండ గుహలకు పారిపోయి, ఆకుల చాటున, కొండల చాటున, చెట్ల కింద, తొప్పల కింద, కొమ్మల కింద దాక్కునేటువంటి ఈ యొక్క గిద్యోనుతో దేవుడు మాట్లాడితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మొదట సూచన అడిగాడు, దేవుడు సూచన నెరవేర్చాడు. రెండవ సూచన అడిగాడు, రెండవ సూచన నెరవేర్చాడు. ఇప్పుడు అంటున్నాడు, విషయాన్ని ముందుగానే గ్యాస్ చేసి ఆలోచించి అంటున్నాడు, దేవా, నీ కోపము నా మీద మండనియ్యకు అని ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింపనిమ్ము. ఏ బొచ్చు చేత? ఇందాక పొలము ఆ యొక్క కళ్ళము మధ్యలో పెట్టిన ఆ గుర్రబొచ్చుతో మరొక్క సూచన కావాలా? చూడండి, ఇది ఎలాంటి సూచన చూద్దాం ఒకసారి. అక్కడ అన్నాడు, ఈ రాత్రి మరలా కళ్ళంలోకి నేను వెళతాను, మరలా అదే గొర్రెబొచ్చును ఈ ఎండలో ఎండబెట్టేసి ఎండిపోయినటువంటి పొడి బొచ్చును ఆ యొక్క కళ్ళ మధ్యలో పెట్టేసి ఇంటికి వచ్చేస్తాను. అయితే నేను మరలా పొద్దునెళ్ళేసరికి నేల అంతటి మీద మంచు పడి ఉండాలా, గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలా? ఇది సాధ్యమా? ఇది కూడా సాధ్యం కాదు. పడితే కళ్ళం మీద, గొర్రెబొచ్చు మీద పడుతుంది, పడకపోతే మొత్తం దేని మీద పడదు. కానీ అంటున్నాడు గిద్యోను, లేదయ్యా, నాతో మాట్లాడేది నీవని నాకు తెలియాలని అంటే ఈ రాత్రి నేను మరలా గొర్రెబొచ్చు అక్కడ పెడుతున్నాను, కళ్ళమంతా తడిసిపోవాలి, గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండాలి. కింద జరిగింది. ఉదయానికి వెళ్ళి చూస్తే ప్రియమైన మిత్రులారా, నేల అంతటి మీద మంచు పడినను, లాస్ట్ మాట 40వ వచనం, ఆ బొచ్చు మాత్రమే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ప్రియమైన మిత్రులారా,
శక్తి గలటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు, నిన్ను నన్ను తయారు చేసుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడు ఎంత గొప్పవాడో తెలిసిన, నీవు నేను అవిధేయతగా ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఎంత కోపపడతాడో, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి సరిచేసుకోవడానికి ముందుకొచ్చినప్పుడు ఆయన అంత జాలిపడి మనకంత దగ్గరగా ఉండి మనతో మాట్లాడే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు నీ జీవితంలో ఎప్పుడూ నువ్వు చూసి ఉండవు. ప్రియమైనటువంటి మిత్రులారా, అందుకనే ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. కరుణామయుడని, దయామయుడని, కృపామయుడని, కరుణా సంపన్నుడని, ఎన్నో కొన్ని వేల 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 లక్షల బిరుదులు ఉన్నాయి ప్రభు అయిన యేసయ్యకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన మిత్రులారా, 3 రకాల సూచనలు గిద్యోను అడగగా దేవుడి సహాయము చేశాడు. అయితే నేను దేవుని బిడ్డలారా, ఇంకా ముందుకు వెళితే మనం 7వ అధ్యాయంలోకి వస్తే జాగ్రత్తగా చదవండి. అప్పుడు జెరుబ్బాయేలు అనగా అతనితో ఉన్న జనులందరూ దిగగా మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయులు దండి పాలెములో వారికి కనబడెను. ఇప్పుడు గిద్యోనుతో దేవుడు ఆ యొక్క మోరే కొండ మీదకి తీసుకొని వెళ్ళారు. జనమంతటిని ఏం చేశాడంటే అన్నాడు, అక్కడ ఉన్న జనం ఎంతమంది అంటే 32,000 మంది అండి. ఎంతమంది? ఇంతకీ ఇశ్రాయేలులందరూ ఎంతమంది కాదు. గిద్యోను వెళ్ళి, నాతో దేవుడు మాట్లాడాడు, నేను అడిగిన సూచనలన్నీ దేవుడు చూపించాడు, మన ద్వారా దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు, ఇప్పుడు మిద్యానీయుల్ని, అమ్మోనీయుల్ని, వీళ్ళందరినీ కూడా మనం ఓడించేస్తాం, మన ఆస్తులు మనం స్వాధీనపరుచుకుంటాం అని దేవుడు నాతో మాట్లాడాడు. మనందరం తప్పు ఒప్పుకొని క్షమించమని ప్రభు పాదాల దగ్గర బ్రతిమలాడుకొని సరి చేసుకొని ఆయన దగ్గరికి వెళదాం రండి అని గిద్యోను చెప్తే అందరూ రాలేదంటండి. ఎంతమంది వచ్చారనంటే 32,000 మంది వచ్చారు. ఈ 32,000 మందిని దేవుడు అన్నాడు కొండ మీదకి తీసుకొని వెళ్ళన్నాడు. ఎక్కడికి అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఎక్కడ పరీక్ష అంటే కొండ మీద పరీక్ష. కొండ మీదకి తీసుకొని వెళ్ళమన్నాడు. మోరే కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు, ఓ గిద్యోను, నీతో ఉన్న జనులు ఎక్కువ మందయ్యా. ఇప్పుడు గిద్యోను మనసులో పైకి చెప్పట్లేదు అనుకుంటున్నాడు, వాళ్ళు చూస్తే కొన్ని లక్షల మంది ఉన్నారు, ఇశ్రాయేలులో కూడా లక్షల జనం ఉన్నారు, వీళ్ళెవరూ కూడా మాతో రావడానికి ఇష్టపడలేదు, ఈ 32,000 మందితో నేను ఎలాగ యుద్ధం చెయ్యాలా అని బాధపడుతూ సతమతం అవుతూ ఉంటే దేవుళ్ళందరినీ కొండ మీద తీసుకెళ్ళాడు. కొండ మీద వరకు ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. కొండ మీద ఏం పెట్టాడు? పరీక్ష పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు పగటి వేళ దేవాలయములో వాక్యమును బోధించి రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం. కొండ అనగా ప్రార్థనకు సాదృశ్యం. కొండ ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. గమనించాలి నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడు ఈ 32,000 మంది ప్రజలకు ఎక్కడ పరీక్ష పెట్టాడు అనంటే కొండ మీద పరీక్ష పెట్టాడు. ఈ కొండ మీద పరీక్షలో అందరూ నిలవలేకపోయారు. అందరూ ఏం చేయలేకపోయారు? నిలవలేకపోయారు. చూడండి ఆ కింద మాటలు ఏమని రాయబడింది అనంటే వీళ్ళందరూ ఎక్కువ అయితే వారితో ఒక మాట చెప్పమన్నాడు. ఏమనంటే 3వ వచనం, ఆ ప్రజలందరితో ఇలా చెప్పమన్నాడు గిద్యోన్ని, ఎవడు భయపడి వణుకుచున్నాడో, దేనికి? మిద్యానీయులతో యుద్ధం చేయడానికి ఎవడైతే భయపడుతున్నాడో వాడు స్పీడ్గా ఈ కొండ మీద నుంచి కిందకి వెళ్ళిపోవాలనని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది కిందకి వెళ్ళిపోయిరి. ఒక్క నిమిషం గమనించాలా, ఎంతమంది ఉన్నారు చెప్పాలి? 32,000 మంది
తక్కువ మంది అని చెప్పి గిద్యోను భయపడతా ఉన్నాడు. కొండ మీద తీసుకెళ్ళి అన్నాడు, పరీక్ష పెట్టి ఎవడైతే ప్రార్థన చేయడో, ఎవడైతే మోకాళ్ళ అనుభవం లేదో, ఎవరికైతే ప్రార్థనా జీవితం లేదో అలాంటి వాళ్ళు ఈ యుద్ధములో పనికిరారు. మన జీవితంలో మనం కూడా యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాం. శ్రమలతో యుద్ధం చేస్తున్నాం, రోగాలతో యుద్ధం చేస్తున్నాం, అప్పులతో యుద్ధం చేస్తున్నాం, ఉద్యోగములో ఆ పై అధికారుల వల్ల ఒత్తిడిల వల్ల యుద్ధం జరుగుతూ ఉంది. కింద స్థాయి వల్ల ప్రతి చిన్నవారు నిన్ను బెదిరించేయడమే, వారితో కూడా యుద్ధం జరుగుతూ ఉంది. నీ పక్కవారితో యుద్ధం, నీ ఎదురువారితో యుద్ధం, నీ భర్తతో యుద్ధం, నీ భార్యతో యుద్ధం, నీ పిల్లలతో యుద్ధం, నీ తల్లిదండ్రులతో యుద్ధం. ఈరోజు ప్రియమని మిత్రులారా, అసలు నీకు సంబంధం కానివాడు కూడా నీ మీద ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు. ఈరోజు మనం వీరందరితో ఏం చేస్తున్నామంటే యుద్ధం చేస్తున్నాం. ఈ యుద్ధాన్ని జయించాలంటే ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, కొండ మీద అనుభవం నీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కొండ అనుభవం నీకు ఉండాలి అనగా ప్రార్థనా అనుభవం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఎందుకనంటే జాగ్రత్తగా వినండి, మనం చేసేటువంటి ఈ యొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన, మనం చేసేటువంటి ఈ యొక్క నామకార్థమైన ప్రార్థన నువ్వు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను ఏం చేయలేదు? తట్టుకోలేదు. చాలామంది భోజనం చేయడానికి టైం కేటాయిస్తున్నారు. ఎందుకు అంతసేపు తింటున్నామని అడిగితే కోటి విద్యలో ఎందుకట? కూటి కొరకేనట. మరొక్కరిని ఏటి అంత స్థిమితంగా తింటున్నావంటే ఈ పడిన పుర్రాకులన్నీ జాండ పట్ట కోసమేనట. మరి ఎప్పుడు కొలతేశారో తెలీదు. ప్రియమైన మిత్రులారా, ఈ జాండ పట్ట కోసమే. కోటి విద్యలు కూటి కొరకే. మరి కోటి విద్యలు కూటి కొరకైతే ప్రియమైన మిత్రులారా, ఆ ₹1 వచ్చినప్పుడు ఎందుకు ఇల్లు కడుతున్నావు? ఆ ₹1 వచ్చినప్పుడు ఎందుకు కారు కొంటున్నావు? ఆ ₹1 వచ్చినప్పుడు ఎందుకు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తున్నావు? ఆ ఈ ₹1 2 కోట్లైనా ½ కోటైనా ఏ కోటైనా ఏం చేయాలి? తినేయాలి కదా, నువ్వు తినాలి కదా. ఈరోజు కోటి విద్యలు కూటి కొరకు అంటున్నారు, తినడానికి టైం కేటాయిస్తున్నారు. గంటలు చేతులు ఆరిపోయినా తింటూనే కూర్చుంటున్నారు. వ్యర్థమైన ఫోన్ కాల్స్, అనవసరమైనటువంటి ఆఖరికి ఆడెవడో రాంగ్ నెంబర్ ఫోన్ అయినా సరే ఆడితో కూడా కొంతసేపు మాట్లాడుతున్నారు. మరొక సహోదరి చెప్తా ఉంది, అయ్యా నేను చాలా మోసపోయానండి, నా విలువైన జీవితం నాశనం అయిపోయిందని ఒక సహోదరి చెప్పింది. ఏంటంటే ఒక రోజున తన యొక్క ఫోన్కి ఒక రాంగ్ కాల్ వచ్చిందంట. ఒక ఫోను వేరే రాంగ్ కాల్ వచ్చిందంట. వాడు ఏదో మాట్లాడుతున్నాడంట. ఫోన్ తీగానే ఎవరో పేరు ప్రస్తావిస్తామంటే ఆ పేరు గలలో ఎవరు లేరు, రాంగ్ నెంబరు అని ఫోన్ పెట్టేస్తే మళ్ళీ వెంటనే కాల్ చేసి అంటున్నాడట, రాంగ్ నెంబర్ అయినా కొంతసేపు మాట్లాడొచ్చు కదా అన్నాడట. రాంగ్ నెంబర్ అయినా ఏం చేయొచ్చు? మాట్లాడొచ్చు కదా. అంటే ఏం మాట్లాడతావంటే ఏదో ఒకటి మాట్లాడు, నేను మాట్లాడిన దానికి సమాధానం చెప్పు అని అంటే సరే మాట్లాడని చెప్పి మాట్లాడిందంట. ఆ రాంగ్ కాలు ఆ వ్యక్తితో రోజు మాట్లాడడం వలన పరిచయం పెరిగి అది ఎక్కడికో దారి తీసింది. ప్రియమైన మిత్రులారా, ఆయన చెప్పాడట, నేను చాలా పెద్ద వ్యాపారవేత్తను అని చెప్పి ఈ వ్యక్తి యొక్క ఆ దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరిదో ఒక ఫ్రెండ్ది కారు తీసుకొని ఎవరియో ఎరువు వస్తువు లాంటి మెళ్ళలో చాలా లావైనటువంటి చైన్స్ ఉంగరాలు ఇవన్నీ పెట్టుకొని వచ్చాడంట ఆ ప్లేస్కి. అప్పుడు అనుకుందంట, అబ్బా రాంగ్ కాల్ అయినా చెప్పండి జీవితం తంతే బూర్లు బొట్టలో పడినట్టు పడింది. కాబట్టి ఇది అసలు రాంగ్ కానే కాదు, కరెక్ట్ అయిన కాల్, ఇది సరైన కాలు, నా బ్రతుకు మార్చే కాల్ అని చెప్పి పిల్లరా ఈ కాలుకి కనెక్ట్ అయిపోయింది. కొద్ది రోజులకి విలువైన ఇంతకీ ఈ సహోదరి ఒక సామాన్య కుటుంబానికే చెందిన వ్యక్తి అయినా తన అకౌంట్లో అప్పుడు ఒక 60,000 70,000 ఉన్నాయి. ప్రియమైన మిత్రులారా, ఆ నెలకి గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి డబ్బులు అప్పుడప్పుడు పడుతున్నాయి. ఆ 15,000 లాంటివి పడుతున్నాయి. ఈ డోక్రా లాంటి స్పందన లాంటి లోన్లు ఆవిడ తీసుకుంటుంది, సభ్యురాలుగా ఉంది. ఇలాంటి డబ్బులు అవి ఉన్నాయి. 4 రోజులు చక్కగా మాట్లాడి అన్నట్ట, మన బిజినెస్ చాలా అద్భుతంగా కొనసాగుతుంది, మనం ఇంకా కొంత పెట్టుబడి పెట్టాలా అంటే ఆ కారు, ఆ వాలకం, ఆ చైన్లు, ఇవన్నీ ఆయన మాటలు
ఇవన్నీ ఆ ఇంగ్లీష్ మాట్లాడే 4 ముక్కలు ఈ సహోదరిని బాగా కనెక్ట్ చేసేసి, ఇక నీ దగ్గర ఉంటే ఒకట, నా దగ్గర ఉంటే ఒకట అని చెప్పి ఉన్న డబ్బులన్నీ చేయడమే కాకుండా వాళ్ళ యొక్క అమ్మగారు తరపు వాళ్ళ దగ్గర నుంచి కొంతప్పు ఆ గ్రూపులో ఉన్న వారందరినీ 4 రూపాయలు 5 రూపాయలు చేసి వడ్డీ వేసి ఇస్తాను అని చెప్పి ఇవన్నీ కలిపి ఒక 6-7 లక్షల వరకు ఆయనకి ఇచ్చేసింది. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. ఆ తర్వాత రాంగ్ కాలు లేదు, రైట్ కాలు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సహోదరి యొక్క కాళ్ళు చల్లబడిపోయి ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోయిన పరిస్థితి. ఈరోజు రాంగ్ కాలు వచ్చిన వారితో కూడా ఏం చేస్తున్నాం, సమయాన్ని గడుపుతున్నాం. కానీ ఈరోజు నీ శ్రమలు కష్టాలకు మార్గదర్శిగా ఉండవలసినటువంటి ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని ఈరోజు నీవు నేను కోల్పోతున్నాం. ప్రియమైన మిత్రులారా, ఈరోజు కొండ మీద పరీక్షలో 22,000 మంది ఏమయ్యారు, ఓడిపోయారు. 22,000 మంది కిందకు వచ్చేస్తే ఇప్పుడు చూడండి, గిద్యోనికి కాళ్ళు చేతులు దడొచ్చేస్తుంది. ఎందుకనంటే అక్కడ 4వ వచనంలో రాయబడింది, 32,000 మంది నుంచి 22,000 మంది పోతే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇందాకే 32,000 మంది తక్కువ అనుకుంటే ఇప్పుడు 22,000 మంది వెళ్ళిపోతే 10,000 మందిని చూసి గిద్యోను దడదలాడిపోతున్నాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా? ఏమంటున్నాడు? నిలిచి ఉండగా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, ఏమంటున్నాడు? వారితో యుద్ధం చేయడానికి ఈ జనులు ఇంకా 10,000 మంది కూడా ఎక్కువే అని చెప్పి వీళ్ళందరినీ కొండ దిగి వాగు దగ్గరికి తీసుకొని వెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళు? వాగు దగ్గరికి తీసుకొని వెళ్ళు. వాగు దగ్గర కూడా ఈ 10,000 మందికి ఏం పెడుతున్నాను? పరీక్ష పెడుతున్నాను. జాగ్రత్తగా వినాలి. కొండ మీద పరీక్ష, నీటి దగ్గర పరీక్ష. కొండ మీద పరీక్ష, నీటి దగ్గర పరీక్ష. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉంది. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యమైంది. ప్రియమైన మిత్రులారా, ఇందాక 32,000 మందికి ప్రార్థన దగ్గర పరీక్ష పెడితే ఎంతమంది ఓడిపోయారు? 22,000 మంది ఓడిపోయారు. కొండ కిందకు తీసుకొని వచ్చి వాగు దగ్గర, నీటి దగ్గర అంటే వాక్యం దగ్గర పరీక్ష పెడితే చూడండి అక్కడ ఏమన్నాడో. వాగు దగ్గర ఎలాంటి పరీక్ష పెట్టాడు అని అంటే 6వ వచనం, 5వ వచనం, దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన వారిని త్రాగడానికి మోకాళ్ళుని కృంగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిస్తే చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ కింద రాయబడింది, మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్ములను, ఎంత బాధాకర విషయం. ఇప్పుడు వాక్యం దగ్గర పరీక్షలో ఎంతమంది ఓడిపోయారనంటే 9,700 మంది ఓడిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. 32,000 మంది బయలుదేరారు, 22,000 మంది ప్రార్థనలో ఓడిపోయారు. 9,700 మంది వాక్యములో ఓడిపోయారు. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యం వింటున్న నీతో చాలా సూటిగా దేవుడు మాట్లాడుతూ ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ప్రార్థన దగ్గర పరీక్ష, వాక్యం దగ్గర పరీక్ష. ఈరోజు ప్రార్థనలో ఓడిపోతే నీవు మిథ్యానుల చేతికైనటువంటి వారికి అప్పగించబడిపోతావు. నీవు వాక్యం విషయంలో ఓడిపోయి తగ్గిపోతే ఈరోజు ప్రియమైన మిత్రులారా, నీ కుటుంబం మీద సమస్యలు విలయతాండమాడేసి దాడి చేసి నిన్ను బహుదీన స్థితికి తీసుకొని వెళ్ళిపోతాయి. ఈ విలువైన సమయంలో ప్రార్థన జీవితంలో నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు, వాక్య విషయంలో కూడా నువ్వు ఓడిపోవడానికి వీల్లేదు. ఆమేన్. మిగిలినటువంటి 300 మందిని ఇప్పుడు గిద్యోను ఏం చేస్తాడండి? ఇప్పుడు ఎలాగుందనంటే, గిద్యోనుతో దేవుడు మాట్లాడినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. 32,000 మంది కన్నప్పుడు చాలా ఆశ్చర్యంగా కనిపించింది. రాను 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 వారి యొక్క సంఖ్య పూర్తిగా తగ్గిపోయి కేవలం 300 మంది మాత్రమే మిగిలారు. అప్పుడు అంటున్నాడు 9వ వచనంలో,
యెహోవా గిద్యోనుతో ఇట్లనెను, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను. ఒకవేళ నీకు పోవుటకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఎలా చెప్పాడు, 300 మందికి చక్కు మంది అని చెప్పి గడగడలాడిపోతుంటే, ఈ 300 మందితో యుద్ధం చేయడానికి ఏమైనా భయమైతే నీతో పాటు నీకు తోడుగా ఉన్నాడే, దాసుడిగా సహకారిగా ఉన్నాడే, ఆడి పేరు పూరా. అనండి ఒకసారి. పూరా అనేటువంటి వ్యక్తిని ఏం చేయి, తోడుగా తీసుకోండి. ఎలా చెప్పాడంటే, ఈ 300 మంది కాకపోతే ఆ 1,00,000 మంది తీసుకెళ్ళవయ్యా అన్నాడు చెప్పాడు. మీకు అర్థమైందండి? ఈ 300 మంది తీసుకెళ్ళడానికి నీకు భయం అయితే ఏం చేయి, ఆ 1,00,000 మందిని తీసుకెళ్ళు అని చెప్పినట్టుగా చెప్పాడండి. ఇంతకీ ఎంతమందిని? ఒక్కడిని. ఆమేన్. ఆ ఒక్కడు పరిశుద్ధాత్ముడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఆ పూరా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని విలయతాండమాడించి నిన్ను గడగడలాడించి బాధ పెడుతున్నటువంటి నీ సమస్యలు పరిష్కారమునకు ఆ 300 మందిలో నువ్వు ఒక వ్యక్తిగా నిలవబడితే నీకు సహాయం చేయడానికి పూరా అనబడిన పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. గమనించాలి ప్రియ సోదరులారా, వాక్యము దగ్గర, ప్రార్థన దగ్గర నిలవబడి ఆ పరీక్షకు నిలబడిన వ్యక్తివై ఆ 300 మందిలో నీవు ఒక వ్యక్తివైతే నీకు సహాయం చేయడానికి నీకు తోడుగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా.